చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వన్ లేయర్ కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాం కనుక పైన మొత్తం తీసేయాలి. బ్లాక్ షేడ్ మొత్తం పోయిన తర్వాత దీన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుంటాం మనం. కట్ అయిపోయింది. దీన్ని మనం ఈ బేస్లో సెట్ చేసుకుందాం. మనం పీసెస్ తీసుకున్నాం కాబట్టి కింద కొంచెం క్రీమ్ అప్లై చేసుకోవాలి, పీసెస్ కదలకుండా. చేసిన తర్వాత సెట్ చేసుకోవాలి. బేసిక్ కరెక్ట్గా మనం సెట్ చేసి పెట్టుకోవాలి. క్రీమ్ కింద అప్లై చేయడం వలన ఇవి ఎటు కదలకుండా అక్కడే ఉంటాయి. స్పాంజ్ కట్ చేసి పెట్టుకున్నాము. మనం అవైలబుల్గా షుగర్ సిరప్ పెట్టుకున్నాము. ఇంకా విప్ క్రీమ్ కూడా మనం బీట్ చేసి పెట్టుకున్నాం. చాక్లెట్ ట్రఫుల్ కూడా మెల్ట్ చేసి పెట్టుకున్నాం. చూడండి, ఇలా మెల్ట్ చేసి పెట్టుకోవాలి పక్కన. మనం కొద్దిగా క్రీమ్ తీసుకొని మనం మెల్ట్ చేసి పెట్టుకున్న ట్రఫుల్ని కలుపుకోవాలి. మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్పాంజ్ మీద షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్రీమ్, ట్రఫుల్ క్రీమ్ని అప్లై చేయాలి కేక్ మీద. ఫస్ట్ లేయర్ దీనిపై నుంచి కొంచెం ట్రఫుల్ డైరెక్ట్ ఎక్కించుకోవచ్చు. తర్వాత మనం పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సెకండ్ లేయర్కి మనం పెట్టేద్దాం. చూసారు కదా, కొంచెం ప్రెస్ చేసుకోవాలి, అది జారిపోకుండా. తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. సెకండ్ లేయర్ కూడా మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి. ఎక్కడ కూడా మనం ప్లేస్ ఖాళీగా వదలకుండా. మళ్ళీ తినేటప్పుడు ఖాళీగా వదిలేస్తే ఆ ప్లేస్ తినడానికి అంత స్మూత్నెస్గా ఉండదు. మళ్ళీ మనం కొంచెం ట్రఫుల్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న థర్డ్ లేయర్ వేసుకుంటున్నాం. చూసారు కదా, మనకి పైన లెవెల్గా లేదు కాబట్టి మనం కొంచెం పైన కట్ చేసుకుందాం, లెవెల్ చేసుకుందాం. క్రీమ్తో కూడా కవర్ చేసుకోవచ్చు, కాకపోతే క్రీమ్ ఎక్కువ పట్టింది. చాలామంది క్రీమ్ ఎక్కువ లైక్ చేయరు కాబట్టి మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం సైడ్ కటింగ్ చేసుకుందాం. కట్ చేసుకోవాలి సైడ్ కటింగ్. ఇట్లా 3 లేయర్స్ కనిపించాలి కటింగ్. మనం థర్డ్ లేయర్ కూడా షుగర్ సిరప్ క్లియర్గా అప్లై చేసుకోవాలి. మనం ఎక్కువ అప్లై చేసుకుంటే బయటకు వచ్చేస్తుంది సిరప్, కాబట్టి మనకి ఎంత అవసరమో అంత మాత్రం అప్లై చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్రీమ్ని పైనుంచి ఫినిషింగ్ ఇద్దాం.
సైడ్లో కూడా అప్లై చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ అప్లై చేసుకోవాలి. ఫినిషింగ్ వచ్చేలా చూసుకోవాలి. పైన సైడ్ మొత్తం క్లీన్ చేయాలి. సైడ్ కూడా ఫినిషింగ్ వచ్చేలా చూసుకోవాలి. అలా కేక్ మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న దీని మీద మనం మెల్ట్ చేసుకున్న డ్రిప్పులు పైనుంచి అప్లై చేసుకోవాలి. డ్రిప్పులు అంతా హీట్గా ఉంటే క్రీమ్ కరిగిపోద్ది. కాబట్టి అది మనకి ఎంత టెంపరేచర్లో ఉంటే మంచిదో చూసుకొని ఆ టెంపరేచర్ని బట్టి మనం అప్లై చేయాలి. సైడ్లు కూడా మీరు డ్రిప్పులు అంటేలాగా నైఫ్తో సరి చేసుకోవాలి. దీన్ని మనం 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇవి చాకో చిప్స్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. చాకో చిప్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇవి వీటికి మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఎందుకంటే షైనింగ్ వస్తుంది ఆయిల్ అప్లై చేయడం వల్ల. చాక్లెట్ కలర్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆయిల్ అప్లై చేయడం వల్ల. దీనికి మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటాం. కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. జస్ట్ చాలా అంటే చాలా తక్కువ. ఇట్లా అప్లై చేసుకున్నాం మొత్తం. చూసారా దానికి దీనికి తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మనం వేసినప్పుడు దాని షైనింగ్ అంతగా లేదు, కానీ ఇప్పుడు షైనింగ్ బాగుంది. ఇప్పుడు దీన్ని మనం కేక్కి అప్లై చేసుకుందాం. దీన్ని మనం సైడ్లు క్లీన్ చేసుకుందాము. కొద్దిగా ట్రఫల్ అంటింది కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుందాం. చాకో చిప్స్ని సైడ్స్కి మనం అంటించాలి.
నడుపక్కలో పెట్టుకున్నాక ఎక్కువని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది న్యూట్రిజెల్ వైట్ జెల్ అనమాట. దీన్ని మనం అప్లై చేసుకుంటున్నాం. చిన్న డిజైన్ ఇద్దాం అంతే. ఇది మెటాలిక్ గోల్డ్ స్ప్రింకిల్స్. దీన్ని మనం కొద్దిగా అప్లై చేద్దాం సైడ్స్కి జస్ట్ లుక్ కోసం. షుగర్ పేస్ట్తో ఈ కార్డ్ రెడీ చేశారు. దీన్ని మనం కేక్ మిడిల్లో పెట్టుకుందాం. చాక్లెట్ ట్రిపుల్ కార్ మోడల్ కేక్ రెడీ అయిపోయింది. స్టార్స్ అక్కడక్కడ